ఎవడో పెట్టుబడి 100 కోట్లు అడిగారు పార్టీ ఫండ్, నేను ఏమన్నాడు, బీజేపీ తెలుగుదేశం బీజేపీ జనసేన కలిశారు, అరే ఇదేదో బాగుంది కాంబినేషన్, 100 కోట్లు కాదు ఇంకో 100 కోట్లు పెట్టుబడి పెడదామని ఇన్వెస్టర్స్ వచ్చారు, పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యం పెరిగింది, వీళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళు చేసుకోగలరు అనేటువంటి ఒక సింపతి, ఒక వేవ్ లెంగ్త్ వచ్చేసింది. వీటన్నిటిని కలపటానికి కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్, మొదటగా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్, జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, ఈజ్ ద మ్యాన్ హూ ఇనిషియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. పవన్ కళ్యాణ్ టీడీపీ 40 ఏళ్ల పార్టీని నిలబెట్టాం అనే మాటకి జస్టిఫికేషన్ ఉందా యాజ్ ఫర్ యూ? అబ్సల్యూట్లీ ఉంది, ఓకే, నో డౌట్ అబౌట్, అబ్సల్యూట్లీ ఉంది. 40 ఏళ్ల పార్టీని నిలబెట్టాము, కలబడ్డాము, నిలబడ్డామని చెప్పిన దాంట్లో పూర్తి స్థాయి స్టేట్మెంట్, అది కరెక్ట్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ మేబీ గెలిస్తేదో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ విధమైనటువంటి అబ్సల్యూట్ మెజారిటీ, స్టన్నింగ్ మెజారిటీ వచ్చేది కాదు. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి కాంబినేషన్ తీసుకురావడానికి, భారతీయ జనతా పార్టీని కలపడానికి కారణమైన కాంబినేషన్ లో ఆయన మాట్లాడిన మాట 40 ఏళ్ల పార్టీని నిలబెట్టామన్న మాట కరెక్ట్, 40 ఏళ్ల పార్టీని కూలగొట్టాము అన్న మాట కూడా కరెక్ట్. రేపొద్దున ఇప్పుడు నిలబెట్టాడు కదా, ఇంకొక 4 సంవత్సరాల్లో పతనం ఆయన నిలబెట్టేది ఆయనే. ఇప్పుడు శివుడు మీలాంటి వాళ్ళు ఎవరో తపస్సు చేసి అడిగినప్పుడు మీకు వరాలు ఇస్తాడంట ఆయన. ఈ వరం తీసుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు అన్ని చేస్తా ఉంటే ఆయనే మళ్ళీ సంహరిస్తాడు వచ్చి. పురాతన కాలంలో పురాణాలు మనకి అవే కదా చెప్పింది. పాపం నేను అనుకుంటాను తెలుగుదేశం పార్టీకి శివుడు లాంటి వాడు పవన్ కళ్యాణ్. వరం ఇచ్చింది ఆయనే. రేపొద్దున ఆ వరాన్ని తీసేసుకొని పార్టీని పరిసమాప్తం చేసి పార్టీని డిస్మాంటిల్ చేసేది కూడా పవన్ కళ్యాణ్, నో డౌట్ అబౌట్. నాగబాబు గారి స్టేట్మెంట్ ని కత్తికి లేని దురద కందపేటకి ఎందుకు నరసింహరావు? ఎందుకు చెప్పండి? ఆ వర్మ అనేటువంటి వాడికే బాధ లేదు, ఆ వర్మ అనేటువంటి వాడు అన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ వర్మ నాకేంట్రా బాబు, నాకు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండటం నా ధర్మం, నా పూర్వజన్మ సుకృతం, పవన్ కళ్యాణ్ నాకు వెంకటేశ్వర స్వామి, పవన్ కళ్యాణ్ నాకే రాముడు, ఆయన ఇక్కడ ఉండటం పిఠాపురం ప్రజల వర్మని ఆయన అంటుంటే వర్మ లేదు, కర్మ లేదు. ఎవరు వర్మ? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న డెసిషన్ లో ఆయన ఒక చిన్న నలుసు. ఆ వర్మ పోతే ఎవరు అసలు ఆ వర్మ? ఈ వర్మని ఆయన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నామన్న పాపాను పోలేదు. ఆ మొహం నేను 5 సంవత్సరాలు ఒకసారి కూడా చూడలా. ఆయన ఒక పెద్ద లీడరు, ఆయన ఏదో ఒక కాన్స్టిట్యున్సీ లీడరు, రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ రోజైనా వాయిస్ లేపారా? నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన వాళ్ళే నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కొన్ని 100 మంది కేసులు పెట్టించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఫైట్ చేశారు. ఈస్ట్ గోదావరి, కాకినాడ ప్రాంతాల్లో కొన్ని 100 మంది ఫైట్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈయన ఎక్కడో ఇంట్లో కూర్చొని ఇడ్లీ సాంబార్ తిని ఆయన పవన్ కళ్యాణ్ కి టికెట్ త్యాగం చేసి ఆయన ఏదో అయిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాడో సస్తాడో చంద్రబాబు నాయుడు ఇష్టం, తీసుకుంటాడో మెదలకుండా కూర్చుంటాడో ఆయన ఇష్టం. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని సార్ మీరు తోపు, మీరు తురుంకాలని వర్మ చెబుతుంటే ఆ వర్మ గురించి మనం డిస్కస్ చేసుకునేది ఏంటండి? నాగబాబు గారి స్టేట్మెంట్ కూడా మీరు అసలు ఆ స్టేట్మెంట్ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగబాబే ఆటలో అరటిపండు. నాగబాబు స్టేట్మెంట్ మీద డిస్కషన్ పెట్టడం ఇంకా అనవసరం, ఆ డిస్కషన్ లో వర్మ గురించి మాట్లాడటం ఇంకా అనవసరం. అట్లా కాదు. నాగబాబు అనే వ్యక్తి రేపు పొద్దున మీ రాష్ట్రంలో కేబినెట్ మంత్రి కాబోతున్నాడు సార్. ప్రస్తుతం ఆయన శాసనమండలి సభ్యుడు, రేపు పొద్దున మంత్రి కాబోతున్నారు. ఏం కాదనటం లేదు నరసింహ గారు, మంత్రి అయితే అయ్యి ఉండొచ్చు, మంత్రిగా గౌరవిస్తాం, అందులో డౌట్ ఏముంది, మంత్రిగా గౌరవిస్తాం. పొలిటికల్ పార్టీ స్టేట్మెంట్లకు సంబంధించినంత వరకు కామెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదంటున్నా నేను. ఇప్పుడు రేపొద్దున ఆయన ఏదన్నా ఒక శాఖకు మంత్రి అయ్యాడు అనుకోండి నాగబాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు మీరు మీ శాఖలో ఈ పని చేయలేదు, ఇదిగో ఈ ఫండ్స్ వచ్చినాయి, ఈ విధంగా చేయలేదు, ఈ విధంగా చేస్తా అన్నారు, మీ శాఖలో ఇది ఈ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తా. నేను ప్రశ్నిస్తుంది అక్కడ నాగబాబుని కాదు, నేను ప్రశ్నిస్తుంది పవన్ కళ్యాణ్ కాదు, నేను ప్రశ్నిస్తుంది చంద్రబాబు నాయుడు కాదు, నేను ప్రశ్నిస్తుంది నారా లోకేష్ కాదు, నేను ప్రశ్నిస్తుంది ఆ పొజిషన్ లో కూర్చున్నటువంటి హానరబుల్ మినిస్టర్స్ ని, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ని, హానరబుల్ ఎమ్మెల్యేస్ ని, హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు చీఫ్ మినిస్టర్ లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కాకపోతే వీళ్ళు ఎవరండి? నేను ఎందుకు ప్రశ్నిస్తాను? ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తారు? మాకేం అవసరం?
అంతేనండి నాకు అనవసరం నువ్వే కన్సర్న్. ఈవెన్ రేపొద్దున నాగబాబు వర్మ మీద చేసిన కామెంటు వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో 190 కామెంట్లు చేసుకుంటారు. పాయింట్ ఏంటంటే అక్కడ ఆ సభలో వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యల తర్వాత టీడీపీ జనసేన మధ్య ఏదో జరుగుతోందా, క్రాక్స్ వస్తాయా, ఈ రకమైన ఓ చర్చకు ఆ సభలో మాట్లాడిన మాటలు, ఆ కామెంట్స్ దోహదం చేస్తున్నాయి. సో అందుకోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా, అటువంటిది ఏమైనా మీరు ఊహిస్తున్నారా అని. సార్ మొన్న ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కాపురం అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే కొత్తగా పెళ్ళైన కొత్త భార్య మీద మోజు అంటారు సహజంగా మా ఏరియాలో. హనీమూన్ అంటాం అని కూడా కాదు, మోజు భార్య కొత్త మోజులో ఉన్నాడు అంటాం. కొత్త మోజులో ఉన్న భర్త ఎలా ఉంటాడు అంటే సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తామంటే 5:30కే వచ్చేస్తాను బంగారం అంటే. ఓకేనా, మా అమ్మ వాళ్ళ ఇంటికి రేపు వెళ్దామంటే రేపు ఎందుకు, ఈరోజు సాయంత్రం వెళ్ళిపోదాం అంటాడు. మిస్డ్ కాల్ అట్లా డైల్ చేయకపోయి ముందే ఎత్తేస్తాడు ఫోను. ఎక్కడ ఉన్నావు ఏంటి అంటే నాకు ఫోన్ చేయబోతున్నావు అని. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఒక భార్యాభర్తల మధ్య కొత్తగా పెళ్ళైన మరి నాకైతే ఉంది. మరి మిగతా వాళ్ళకి సంగతి నాకైతే తెలియదు, కానీ నేనైతే సహజంగానే ఆ విధంగా ఉంటుంది ఎవరికైనా కొత్తగా పెళ్ళైందా. ఇప్పుడు పాప మా మిసెస్ పొద్దున ఫోన్ చేస్తే సాయంత్రం 7 గంటలకు చూసుకుంటాను నేను. ఏంటి ఫోన్ చేసావు అంటాను. రీజన్ ఏంటి అంటే ఒక ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్ లో వెళ్తే నరసింహరావు గారు, కూటమి ప్రభుత్వం కొత్త మోజులో ఉంది. ఇప్పుడు ఇద్దరి మధ్య కలహాలు ఉన్నాయి, ఇద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయి, ఇద్దరి మధ్య అంతర్మదనం జరుగుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ తోటి పోటీ పడే స్థాయి పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2024లో పవన్ కళ్యాణ్ కలిసే సందర్భంగా ఆయనకుంది 4.5% ఓటింగ్ మాత్రమే. తెలుగుదేశానికి ఇప్పటికీ కూడా 40% ఓటింగ్ హోల్డ్ చేసుకుని ఉన్నది. తెలుగుదేశం కనుక కలవకపోతే పవన్ కళ్యాణ్ 21 చోట్ల కాదు కదా, తను నుంచున్న చోట కూడా గెలిచేవాడు కాదు నరసింహరావు గారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి 2 సందర్భాల్లో ఏమైపోయింది చూసాం ఇంతకు ముందు. సో నేను అనేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కి సొంత ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా 40% ఓటింగ్ హోల్డ్ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచేవాడు కాదు. బట్ హీ హాస్ టేకెన్ అ వైజ్ డెసిషన్. సమ్హౌ హీ ఇన్సర్టెడ్ ఇన్ అలయన్స్, అండ్ అలయన్స్ అనేది చాలా డ్రాస్టిక్ గా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు నడిచింది. సో రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఈ పవన్ కళ్యాణ్ గారు కలవటం వలన వీళ్ళు సక్సెస్ ఏది, మీరు అడిగిన ప్రశ్న ఏంటి?